హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి ఆన్సర్ కనిపెట్టడానికి ట్రై చేద్దాం. సో నాకు రిపీటెడ్‌గా వెదర్ యూట్యూబ్ కామెంట్స్‌లో కానివ్వండి, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లేదు, ఈవెన్ డైరెక్ట్ మెసేజెస్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో వస్తున్న రిపీటెడ్ క్వెషన్స్ ఏంటంటే, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుందా? రిలేటెడ్ టు దిస్ డిస్ట్రిక్ట్ కోడ్స్. సో డిస్ట్రిక్ట్ కోడ్స్‌కి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? అండ్ అలాగే సిలబస్ చేంజ్ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ హైకోర్ట్ ఎగ్జామ్స్‌లో చూసాం. ఈ ప్రీవియస్‌గా మనకి జీకేతో పాటు ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు ఆ ఇంగ్లీష్‌ని పక్కన పెట్టి రీజనింగ్‌ని తీసుకొచ్చారనమాట సిలబస్‌లో. సేమ్ అదే విధంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో కూడా ఈ సిలబస్ చేంజ్ అవుతుందా? అండ్ దానికి రిలేటెడ్‌గా ఏమైనా కోర్స్ లాంచ్ చేస్తున్నారా? సో ఇవి నాకు రిపీటెడ్‌గా వస్తున్న క్వెషన్స్. సో నేను మీకు ఈ వీడియోలో వీటన్నిటి మీద ఒక కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ బిఫోర్ డైవింగ్ ఇంటు ద వీడియో, హియర్ ఈస్ అ సింపుల్ థింగ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, ఇఫ్ యూ హావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నేను జస్ట్ ఓన్లీ ఇలాంటి కంటెంటే కాదు, వేరియస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కంటెంట్, స్టాటిక్ రిలేటెడ్ జీకే కంటెంట్, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ యూట్యూబ్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో నౌ లెట్ us స్టార్ట్. సో మనం ఒక్కొక్క క్వెషన్‌కి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేద్దాం. వెన్ విల్ బీ ద నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్? సో మీరు మోస్ట్‌లీ ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలామంది వేరియస్ వీడియోస్ పెట్టేశారు. ఇంకొక 1 మంత్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. ఇంకొక 2 మంత్స్‌లో నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పని. బట్ బిలీవ్ మీ, దెర్ ఈస్ నో ప్రాపర్ అథెంటిక్ సోర్స్ టు ప్రూవ్ థట్ నెక్స్ట్ ఒక 1 మంత్‌లో నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పననడానికి. సో వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ సోర్సెస్. అయితే కంపల్సరీగా డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. కానీ అది 1 మంత్‌లో ఉంటుందా? 2 మంత్స్‌లో ఉంటుందా? ఇయర్ ఎండ్‌లో ఉంటుందా? అని మట్టుకు మనం చెప్పలేం. సో ఎందుకు? ప్రీవియస్‌గా నేను మీకు వేరియస్ వీడియోస్‌లో చూసుండొచ్చు. లేకపోతే ఆ పబ్లికేషన్స్ కూడా చూసుండొచ్చు. 96 కొత్త కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అండ్ మోర్ దాన్ 1500 ప్లస్ వేకెన్సీస్ క్రియేట్ అయ్యాయి. అరౌండ్ 1700, 1800 వేరియస్ నంబర్స్ ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పని అంటున్నారు. ఓకే. సో అవి ఫిల్ చేయడానికి మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఓకే. సో అయితే ఇప్పుడు ఓవరాల్‌గా ఈ 1600, 1700, 1800 మందిని ఒకే సింగిల్ నోటిఫికేషన్‌లో తీయరు. సో నోటిఫికేషన్‌కి ఒక 300-400 మెంబర్స్ ఆ వేకెన్సీస్ తోటే మనకి నోటిఫికేషన్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా చూస్తే కంపల్సరీగా డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. బట్ అది వీళ్ళంటున్నట్టుగా మనకి 1 మంత్‌లోనో, 2 మంత్స్‌లోనో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, కంపల్సరీగా ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే. ఎందుకంటే మా దగ్గరలోనే ఇప్పుడు నేను చేస్తున్న డిస్ట్రిక్ట్‌లోనే లాస్ట్ ఒక 6 మంత్స్‌లో నియర్లీ 4 కొత్త కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే. అండ్ ఈ 96లో ఉన్న కోర్ట్స్ కాదు, ఇవి ప్రీవియస్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ని ఇప్పుడు వీళ్ళు కొత్త కోర్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. సో కంపల్సరీగా ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా కొత్త కోర్ట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో స్టాఫ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఓకే. సో దిస్ ఈజ్ వన్ థింగ్. బట్ ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా స్టాఫ్ అంటే ముందు స్టాఫ్ వేశారు కదా! సో స్టాఫ్ ఉంటారు. అలాగే జడ్జెస్, ఇలాగా ఒక్కొక్క ప్రాపర్ వేలో మనకి ఎస్టాబ్లిష్‌మెంట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే. సో కంపల్సరీగా ఒక నోటిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వెషన్ చూద్దాం. వాట్ విల్ బీ ద సిలబస్? సిలబస్ ఏముండొచ్చు? కంపల్సరీగా జీకే ఉంటుంది. ఓకే. ఇప్పుడు జీకేతో పాటు రీజనింగ్ ఉంటుందా? లేకపోతే ఇంగ్లీష్ ఉంటుందా? అనేది ఒక క్వెషన్ మార్క్. సో మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్‌ని నమ్ముకోవద్దు. నా మాటిది. ఎందుకనంటే సో సింపుల్ థింగ్, ఇప్పుడు ఒక కోర్స్ లాంచ్ చేసేసి, నాకు కూడా అంత ఈ పెద్ద కష్టమేం కాదు. ఒక కోర్స్ లాంచ్ చేసేసి దాంట్లో నేను ఇంగ్లీష్, రీజనింగ్ ఇచ్చేసాననుకోండి. సో సేమ్ థింగ్ రిలేటెడ్ టు హైకోర్ట్స్. ఆ హైకోర్ట్స్ ప్యాటర్న్‌లోనే నేను మీకు సిలబస్ ఇచ్చేసాననుకోండి. వాట్ ఇఫ్ రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో రీజనింగ్ కాకుండా ఇంగ్లీష్ ఉంటే? సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ మీ టైం వేస్ట్ అవుతుందని కాదు. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు. బట్ ద థింగ్ ఏంటంటే, మనం ఒక నోటిఫికేషన్‌కి చదువుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్ రాకుండా ఒక ప్రాపర్ కోర్స్ లాంచ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఉద్దేశం. బట్ ఈవెన్ దెన్, సార్ లేదు, మాకిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈసారి ప్రాసెస్ అంతా బాగా ఫాస్ట్ ట్రాక్‌గా జరిగింది. హైకోర్ట్ నోటిఫికేషన్ చూసాం. సో మనకి అరౌండ్ మార్చ్‌లో నోటిఫికేషన్ ఇచ్చాడు. ఏప్రిల్‌లో అప్లికేషన్ స్టార్ట్ అయింది. మేలో ఎగ్జామ్ కండక్ట్ చేశాడు. సో వి జస్ట్ గాట్ సమ్ ఒక 60 డేస్ టైమ్‌లో మనకి కంప్లీట్ అయిపోయింది కదా! సో మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తే మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని చాలామంది నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేశారు. సో నా సజెషన్ ఏంటి అనంటే, ఆల్రెడీ వి లాంచ్డ్ ఎ కోర్స్. మనం హైకోర్ట్‌కి సంబంధించి జీకే, రీజనింగ్ తోటి ఒక ప్రాపర్ ఫుల్ సిలబస్ కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేశాం. ఓకే. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 550-600 మెంబర్స్ వరకు ఈ కోర్స్‌లో ఎన్రోల్ అయ్యారు. సో దే గాట్ యాక్సెస్ టు దిస్ కోర్స్ అండ్ ఈ కోర్స్ అనేది వాళ్ళకి చాలా బాగా హెల్ప్‌ఫుల్ అయింది అని చెప్పని సో దే సెడ్ దిస్. ఓకే. సో
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ యామ్ నాట్ లాంచింగ్ ఎ న్యూ కోర్స్. ఒక కొత్త కోర్సుని మటుకు తీసుకురావట్లేదు. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అనంటే దెర్ ఈజ్ వన్ థింగ్ విచ్ వోంట్ బి చేంజ్డ్. జీకే అనే సబ్జెక్ట్‌ని మటుకు వీళ్ళు చేంజ్ చేయరు. సేమ్ అదే జీకేని కంటిన్యూ చేస్తారు కాబట్టి ఎవరైతే ఈ ప్రీవియస్ హైకోర్ట్ కోర్స్‌లో ఎన్రోల్ అవ్వలేదో వాళ్ళ కోసం ఈ జీకే కోర్స్‌ని నేను సెపరేట్ చేస్తున్నాను ఇందులో నుంచి. సో యూ కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ న్యూ కోర్స్. ఓకే. సో అగైన్ ఎవరైతే ఆల్రెడీ హైకోర్ట్ నోటిఫికేషన్ కోర్స్‌కి ఎన్రోల్ అయ్యారో సో ఇది వాళ్ళకి కాదు. ఎవరైతే ఈ ఓల్డ్ కోర్స్‌లో ఎన్రోల్ అయ్యలేరో సో వాళ్ళ కోసం అనమాట ఇది. ఓన్లీ జీకే కోర్స్ ఇది. సో ఇప్పుడు మీకు ఇంకో క్వెషన్ రావచ్చు. సార్ ఇలా ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్‌కి సంబంధించిందేనా అని. నో. ఇది ఒక జనరల్ నాలెడ్జ్ ఫుల్ సిలబస్ కోర్స్ లాంటిదనమాట ఇది. ఓకే. సో ఈ జనరల్ నాలెడ్జ్ కోర్స్‌లో మీకు వేరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది మీకు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌కైనా, ఏపీ హైకోర్ట్‌కైనా, ఎస్ఎస్‌సి, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా ఈ జనరల్ నాలెడ్జ్ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో ఇందులో 50+ రికార్డెడ్ క్లాసెస్, 50+ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ రెడీ టు వాచ్. ఇప్పుడే మీరు స్టార్ట్ చేసినా కానీ మొత్తం ఈ సిలబస్ అంతా ఏదైతే నేను మీకు నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తానో ఆ సిలబస్ అంతా రెడీ టు వాచ్ అనమాట. మీరు ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేసినా మీకు అన్నీ కూడా క్లాసెస్ అన్నీ యాక్సెసిబుల్‌గా ఉంటాయి. ఓకే. అండ్ 50+ క్విజెస్ ఉంటాయి మీకు. అండ్ అలాగే కంప్లీట్ సిలబస్ ఉంటుంది. సో యూ కెన్ జనరలీ సీ మై ప్రీవియస్ వీడియోస్. నేను ఈ జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి కొన్ని డెమో క్లాసెస్ మన యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. యూ కెన్ యాక్చువల్లీ వాచ్ దట్. సో నా పెడగాగి ఎలా ఉంటుంది, నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. సో ఇందులో మ్యాక్సిమం ఏరియాస్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. ఈవెన్ బిగినర్స్‌కి కూడా చాలా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా నేను ఈ ప్రీవియస్ ఏపీ హైకోర్ట్ కోర్స్‌ని డిజైన్ చేశాను. సో దానికి రిలేటెడ్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్‌ని నేను సెపరేట్ చేసి ఈ జనరల్ నాలెడ్జ్ కోర్స్ కింద మీకు చూపిస్తున్నాను. ఓకే. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్. సో కంపల్సరీగా మీకు ఒక క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి క్లాస్‌కి ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఒక డీటెయిల్డ్ పీడిఎఫ్ ఉంటుంది. అండ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు బైలింగ్వల్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. ఈవెన్ నోట్స్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఈవెన్ క్విజెస్ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇందులో భేదం లేదనమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ ఇన్ ఏ ప్రాపర్ బైలింగ్వల్ వే. సో ఒక ప్రాపర్గా ఇంగ్లీష్ అండ్ తెలుగుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ క్లాసెస్ అన్ని డీల్ చేయడం జరిగింది. సో దట్స్ వై దిస్ విల్ బి వెరీ మచ్ ఇంపార్టెంట్ టు యూ. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఈ కోర్స్‌కి ఫీ కూడా కంప్లీట్‌గా తగ్గించాను. సో ప్రీవియస్‌గా మనం ఏపీ హైకోర్ట్ రిలేటెడ్ నోటిఫికేషన్‌వి చూస్తే సో ద ఫీ వాజ్ అరౌండ్ ₹1000. బట్ ఓన్లీ జీకే కాబట్టి ఐ డ్రాప్ దిస్ కోర్స్ ఫీస్ టు జస్ట్ ₹500. సో జస్ట్ ₹500కి మీకు ఈ జనరల్ నాలెడ్జ్ కోర్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో విల్ బీ ఆఫ్ కంప్లీట్లీ లైక్ 50+ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ తోటి ఉంటుంది మీకు. సో ఇది ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్‌కి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవనివ్వండి, హై కోర్ట్స్, ఎస్ఎస్‌సి, సీజీఎల్, ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ. సో ఇందులో ఉండే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిందనమాట ఇది. ఓకే. అండ్ ఇందులో యాజ్ ఐ టోల్డ్ యూ మీకు బైలింగ్వల్ కంటెంట్ ఉంటుంది. అండ్ అలాగే క్విజెస్ ఉంటాయి. వీటన్నిటిని మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఆర్ట్ అండ్ కల్చర్. సో ఈ 6 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన వీడియో సో 50+ ప్రీ రికార్డెడ్ వీడియోస్ మీకు రెడీలీ యాక్సెసిబుల్ ఉంటాయి. అండ్ యూ కెన్ వాచ్ దీస్ వీడియోస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఈ వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా ది మోడర్న్ టీచర్ యాప్లో మనం ఇంకొక ఇనిషియేటివ్ తీసుకొచ్చామన్నమాట. అదే ఆంధ్ర మ్యాగజిన్, ది గ్రేట్ ఆంధ్ర మ్యాగజిన్ అని చెప్పని ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ఒక డీటెయిల్డ్ ఇప్పటి వరకు ఎవరు లాంచ్ చేయనటువంటి విధంగా ఒక యూపీఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఏపీఎస్సి కోసం తీసుకొచ్చిన ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ అనమాట. సో జస్ట్ ఫర్ ₹25 వి బ్రాట్ దిస్ మ్యాగజిన్. ఇది మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ మ్యాగజిన్ని మీరు మొబైల్లో కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ పీసీ వాటిల్లోకి ఆఫ్లైన్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ప్రింట్అవుట్స్ యాజ్ వెల్. సో నో ప్రాబ్లం. సో అలాగా ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ని తీసుకొచ్చాం. ఫ్రమ్ మే మంత్ వి స్టార్టెడ్ దిస్ అండ్ మే ఇష్యూ ఆల్రెడీ రిలీజ్ చేసాం. సో యూ కెన్ యాక్చువల్లీ గెట్ దిస్ మ్యాగజిన్ ఫ్రమ్ అవర్ అప్లికేషన్ యాజ్ వెల్. అండ్ ఈ కోర్స్ దగ్గరకు వస్తే యూ ఆల్ నో దిస్. సో ఏదైతే మనం ప్రీవియస్గా ఉన్న కంటెంట్ ఉందో సో దాన్నే మనం ఆ టైంలోనే చాలా స్ట్రక్చర్డ్ వేలో డిస్కస్ చేసుకున్నాం. సో జస్ట్ థింక్ ఆఫ్ దిస్ థింగ్. ఒక ఏప్రిల్లో వచ్చి స్టార్ట్ అయిన ఒక అప్లికేషన్కి సో బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే సిలబస్ మొత్తం ఒక 60-day ప్లానర్ తోటి మేము ఫినిష్ చేసాం. ఓకే. సో ఒక
ప్రాపర్ స్ట్రక్చర్ వేలో అది డీటెయిల్డ్ వేలో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ అనమాట అవన్నీ. సో దట్స్ వై దే ఆర్ ఆఫ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్. అండ్ అలాగే మీకు చాలా యూస్ఫుల్ కింద కూడా ఉంటుందన్నమాట ఇది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ మీకు ఈ కోర్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ స్ట్రిక్ట్లీ ఎవరైతే ఆల్రెడీ ఏపీ హైకోర్ట్ కోర్స్ పర్చేస్ చేస్తున్నారో, సో దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. ఎందుకంటే సేమ్ మీరు ఏదైతే కంటెంట్ ఆల్రెడీ చూస్తున్నారో అదే కంటెంట్ ఇందులో ఉంటుంది. సో దిస్ ఇస్ ఫర్ ద న్యూ కమర్స్. సో ఎవరైతే ఆ కోర్స్ని అక్కడ మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో, సో ఇది వాళ్ళ కోసం అనమాట. ఓకే, సో ఐఎమ్ బ్రాట్ డౌన్ దిస్ కోర్స్ ఫీ ఫ్రమ్ 1000 రూపీస్ టు 500 రూపీస్. జస్ట్ ఫర్ 500 రూపీస్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. ఓకే, సో మీరు ఎలాగా జస్ట్ గో టు ప్లే స్టోర్కి వెళ్ళి ది మోడర్న్ టీచర్ అని చెప్పని సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ అవర్ అప్లికేషన్. సో మోర్ దాన్ 1000 మెంబర్స్ ఆల్రెడీ ఇందులో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అండ్ ఇందులో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్ క్రియేట్ చేశాక కింద కోర్సెస్ సెక్షన్లో మీకు జనరల్ నాలెడ్జ్ కోర్స్ కనిపిస్తుంది. సో జస్ట్ ఆఫ్టర్ డూయింగ్ ద పేమెంట్ యూ విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ ది క్లాసెస్. రైట్ దెన్, సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటోంది. సో డోంట్ గెట్ ఇన్ ఏ హరీ. సో మీరు ఫుల్ సిలబస్ కోర్స్ ఏవి పర్చేస్ చేయొద్దు. ఎందుకనంటే ఇంగ్లీష్ ఉంటుందో లేదా మనకి రీజనింగ్ ఉంటుందో తెలియదు. బట్ డిపెండింగ్ అపాన్ ద నోటిఫికేషన్ నేను కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్, జీకే ఉంటే ఇంగ్లీష్, రీజనింగ్ ఉంటే రీజనింగ్ నేను మీకు యాడ్ చేస్తాను. తర్వాత దానికి ఓన్లీ ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా సపరేట్ కోర్స్ తీసుకొస్తాను. బట్ జీకే ఈజ్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ సాక్రెడ్. ఇది కంపల్సరీగా ఉంటుంది, జీకే కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మీరు జీకే మీద ఫోకస్ చేయండి. బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్. ఓకే, సో మీరు ఒక్కసారి చదివితే మీకు గుర్తుండదు. సో రిపీటెడ్గా రివిజన్స్ చేసుకుంటూ ఉంటే మీకు జీకే గుర్తుంటుంది. సో అందుకు మీరు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేద్దామని అనుకున్నట్టయితే సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే, సో ఇప్పుడే మీరు ఈ జీకే కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీరు మీ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు. రైట్ దెన్, సో సీ యూ అగైన్ నెక్స్ట్ టైం. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.